బాగుని గురించి కూడా పట్టించుకోకుండా, ఎవరి క్షేమాన్ని గురించి కూడా ఆలోచించకుండా మన జీవితం ఏంటో, మన బ్రతుకేంటో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏమండి, నిజంగానే హీన స్థితిలో ఉన్నప్పుడు, కష్ట స్థితిలో ఉన్నప్పుడు నిజంగానే మనల్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది అనుకుంటాం. కానీ చాలాసార్లు మనం ఎవ్వరికీ జ్ఞాపకానికి రాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బాధల్లో ఎవరైనా మనల్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ టైంలో ఎవ్వరికీ కూడా మనం ఏం చేయమండి, గుర్తుకు రాం. నేను ఒంటరివాడిగా ఇంట్లోంచి బయలుదేరి దేవుని సేవ నిమిత్తం 2 సంవత్సరాలు తర్ఫీదు పొందడానికి వెళ్ళిపోయాను. అసలు నా చేతిలో రూపాయి లేదు. అందరికీ కూడా మనీ ఆర్డర్లు వచ్చాయి. నాకు మాత్రం అమావాస్యకో పున్నానుకో 50 రూపాయలు, 70 రూపాయలు. ఎప్పుడైనా మా అమ్మమ్మకి నేను గుర్తు వస్తే ఎలా పంపించేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో 50 రూపాయలు, 70 రూపాయలు పంపించేదండి. నా దగ్గర అసలు రూపాయి ఉండేది కాదు. పేస్ట్ కొనుక్కోవడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి, పెన్నులు కొనుక్కోవడానికి. ఎందుకంటే 8 సెమిస్టర్లు, 32 సబ్జెక్టులు ఉండేవి. అవన్నీ రాయాలి, పరీక్షలకు ఫీజు కట్టాలి. చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నేను సంవత్సరం అయిపోయిన తర్వాత మా నాన్నగారికి కాలు ఇరిగిపోయిందని చెప్పేసి కబురు వచ్చింది ఇంటి దగ్గర నుంచి. మళ్ళా ఒక వారం రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాను. మన పరిస్థితి చూస్తే చాలా అయోమయంగా ఉంది. ఇంట్లో పరిస్థితి కూడా చాలా అయోమయంగా ఉంది. ఇరిగిపోయిన కాలుకి ఆపరేషన్ చేయించలేని పరిస్థితి, అది కూడా సట్ట దగ్గర ఇరిగింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పట్లో ఏదో నాటు వైద్యం చేస్తే ఆ నాటు వైద్యం కూడా సెట్ అవ్వలేదు. ఆ తర్వాత ఎక్కడో కాటవరం అని సీతానగరం దగ్గర ఉండేది, అక్కడికి వెళితే పసరతో కట్లు వేసేవారని తెలిస్తే అక్కడికి తీసుకెళ్ళాను. ఆ తర్వాత డబ్బులు లేనప్పుడు మా చుట్టాల దగ్గరికి వెళ్ళి, నాకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చాలా ఇబ్బందిగా ఉంది, ఇది 30 సంవత్సరాల దగ్గర అవుతుంది, 30 సంవత్సరాల క్రితం, ఒక 500 ఇవ్వండి, తర్వాత చూసుకొని ఇస్తాను. మా నాన్నగారికి పరిస్థితి ఇలా ఉందంటే, 500 మా దగ్గర ఎక్కడయ్యి, పలానా వాళ్ళు వడ్డీకి ఇస్తున్నారు, 100కి 5 రూపాయలు వడ్డీ, కావాలితే ఇప్పిస్తానన్నారు. ఇక మళ్ళీ మారు మాట్లాడకుండా ఏం చేశానంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. 500కి 100కి ఎంత అంటే వడ్డీ, 5 రూపాయలు వడ్డీ అండి. నేను ఏమైపోవాలి అప్పుడు అనుకొని మొత్తం మీద అలాగే ప్రార్థన చేసుకుని ఆయన్ని బస్సుకు తీసుకొచ్చి వారం కూడా నేను చాలా పాటలు పడ్డాను. కానీ మొత్తం మీద అది అతకనట్లుగా సెట్ అయింది. మా నాన్నగారు మాత్రం నడవడం మొదలుపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.